జమ్మును తీసుకుని వచ్చి పెట్టిని తయారు చేసి కీలు పూసి ఆ పెట్టెలో బిడ్డను పెట్టి నైలు నదిలో వదిలేసింది. వినండి, నైలు నదిలో కొట్టుకుపోతున్నటువంటి మోషేను ఆ బలమైనటువంటి మొసళ్ళు కానీ, ఆ నదిలో ఉన్నటువంటి జీవులు కానీ, జంతువులు కానీ ఏవి కూడా ఆ మోషేను ఏమాత్రం కూడా హాని చేయలేదు. మనం కూడా మన పిల్లల్ని ఎల్లకాలం వారిని కాపాడుకుంటూ ఉండలేం. మన పిల్లల్ని ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, చదువుల కోసమో మనం కొన్ని పనుల విషయంలో వారిని బయటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో సమాజం చూస్తే బాగోలేదు. అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఎక్కడ ఎలాంటి మనుషుల మధ్య నా బిడ్డలు ఉంటారో. అయితే ఆ రోజుల్లో మోషే తల్లి కూడా ఇదే భయం ఉంది. కానీ మోషే తల్లి చేసినటువంటి పని ఏమిటో తెలుసా? ప్రార్థన చేసి బుట్టలో పెట్టి వదిలేసింది. ఈరోజు నువ్వు కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. అక్కడ దేవుని హస్తాలకు అప్పగించి ప్రపంచంలో నీ బిడ్డలు ఎక్కడికి పోయినా ఎలాగైతే వెళ్ళారో అలాగే క్షేమముగా తిరిగి వస్తారు.